బైబిల్ ప్రకారం ఆర్థిక నిర్వహణ అనే యొక్క టాపిక్ లో మరి రెండవ భాగంలోనికి మనం వచ్చాము. ఈరోజు మనం దాన్ని కొనసాగిద్దాము. చూడండి, ధనమును గురించి 5 సూత్రములు, ధనమును గురించి 5 సూత్రములు కలిగి ఉన్నవి. ఇందులో మొదటి పాయింట్ ఏమిటంటే సంతృప్తిగా ఉండే సూత్రం. ఏంటండి? సంతృప్తిగా ఉండే సూత్రం. ఇందులో మరలా సబ్ పాయింట్స్ ఉన్నాయి, ఒక్కొక్క సబ్ పాయింట్స్ చూద్దాము. సంతృప్తిగా ఉండే సూత్రంలో సబ్ పాయింట్ మొదటిది, నమ్మకం ఉంచాలి. మనము దేవుడు కావాల్సిన సమయంలో మనకు సహాయము చేయగలడు అని మనము నమ్మకము ఉంచాలి. కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 12వ వచనం. కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 12వ వచనం. లోకమును దాని పరిపూర్ణతయు నావే, నేను ఆకలి కొనినను నీతో చెప్పను. హల్లెలూయా. చూడండి, దేవుడు అంటూ ఉన్నారు, లోకమును దాని పరిపూర్ణతయు నావే, నేను ఆకలి కొనినను నీతో చెప్పను. అంటే సమస్తము కూడా, ఈ లోకమును దానిలో ఉన్న పరిపూర్ణత అంతయు దేవునివేనంట. కాబట్టి ఆయన మనకి కావాల్సిన సమయంలో సహాయము చేయగలడు అని మనము నమ్మకము ఉంచాలి. ఇదే సంతృప్తినిచ్చే సూత్రం మొదటిది. ఇందులో సబ్ పాయింట్ మనం చూస్తూ ఉన్నాము. సబ్ పాయింట్ ఏంటంటే దేవుడు సమస్తానికి యజమాని అని మనము నమ్మకము ఉంచాలి. కాబట్టి లోకమును దాని పరిపూర్ణతయు అంతా కూడా దేవుడే. కాబట్టి ఆయన ఏ సమయంలో అయినా సరే మనకి సహాయము చేయగలడు అని మనము గుర్తించవలసిన అవసరత ఉంది. మన శక్తి సామర్థ్యాలు కాదు మన సంపాదించడానికి ఉపయోగపడుతున్నవి. అది రైతు అయినా సరే, ఏమండి, సాఫ్ట్వేర్ ఉద్యోగం అయినా సరే, లేకపోతే ఒక ఉద్యోగైనా, ఎవరైనా సరే దేవుడు సామర్థ్యం కలుగజేస్తేనే ఏమండి మనము సంపాదించగలుగుతున్నాము. దేవుడు సామర్థ్యం ఇస్తేనే మనకి శక్తి కలుగుతుంది, ఉద్యోగం చేయడానికి ఆరోగ్యము కలుగుతుంది. ఏదైనా సరే మనం డబ్బు సంపాదిస్తున్నామంటే శక్తి సామర్థ్యాలు దయచేవాడు దేవుడే అని మనము నమ్మిక ఉంచాలి. చూడండి, ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 17-18 వచనాలు. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 17-18 వచనాలు మనం చదువుకున్నట్లయితే, అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలము, ఇంత భాగ్యము మాకు కలుగజేసనని అనుకుందురేమో, కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే. మనకి సామర్థ్యము కలుగజేయువాడు ఎవరండి? దేవుడే. మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగజేయవాడు ఆయన. 17వ వచనంలో అంటూ ఉన్నాడు దేవుడు, అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలము, ఇంత భాగ్యము మాకు కలుగజేసినని అనుకుందురేమో. అట్లా అనుకోవడానికి వీలు లేదు. మనము భాగ్యము సంపాదించుకొనడానికి మనకు సామర్థ్యము కలుగజేసిన వాడు దేవుడే అని మనం ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మన శక్తి సామర్థ్యాలు కాదండి మనము సంపాదించుకోవడానికి కారణము. మనకి సామర్థ్యము కలగజేసిన వాడే మనకి భాగ్యము కలగజేస్తున్నాడని మనము గుర్తెరగాలి. ఇంకా మనం చూసినట్లయితే మన అవసరాలు ఖచ్చితంగా ఆయన తీరుస్తాడని మనం నమ్మకము ఉంచాలి. ఏమండి? మన అవసరాలు ఖచ్చితంగా ఆయన తీరుస్తాడని మనము నమ్మకం ఉంచాలి. నీ ప్రతి అవసరము కూడా తీర్చువాడు దేవుడే అని మనము నమ్మాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. కాబట్టి ఆయన మన ప్రతి అవసరమును తీర్చునని మనము నమ్మకము ఉంచాలి. రెండోది బి గనక మనం చూసినట్లయితే అనుభవపూర్వకంగా పాటించాలి. ఏమండి? అనుభవపూర్వకంగా పాటించాలి. మనము ఏమి చేసినా సరే అనుభవపూర్వకంగా పాటించాలి. కొన్ని ప్రాక్టికల్గా నేర్చుకోవాలి. అర్థమవుతుందండి? కొన్ని అనుభవపూర్వకంగా ప్రాక్టికల్గా మనము మన జీవితంలో నేర్చుకోవాలి. చూడండి,
అన్ని స్థితులలో కూడా ఒకేలా ఉండడం మనం నేర్చుకోవాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచనాలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచనాలు. నాకు కొదువ కలిగినందున నేనిలాగు చెప్పుటలేదు, నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో నుండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును. ప్రతి విషయంలోను అన్ని కార్యములలోను కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాస్తున్న ఆ పత్రికలో ఈ రీతిగా చెప్తూ ఉన్నారు. నేను కొదువ కలిగి నందున నేను ఇలాగ చెప్పటలేదు, కానీ నేను ఈ స్థితిలో ఉన్నాను, ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. ఆయన అంట లేమిలో ఉన్నప్పుడు ఒకేలాగా ఉంటాడంట, ఏమండి సంపన్న స్థితిలో ఉన్నప్పుడు కూడా ఒకేలాగా ఉంటాడంట. కాబట్టి ఈ యొక్క సబ్ పాయింట్ బి ఏంటంటే, అనుభవపూర్వకంగా మనము పాటించాలి. మనం ఏమి చేసినా సరే అనుభవపూర్వకంగా పాటించాలి. కొన్ని ప్రాక్టికల్గా మనము అనుభవించి నేర్చుకోవాల్సిన అవసరత ఉంది. అపోజిట్ పౌలు గారు మనకు అదే ఒక మాదిరిగా ఉన్నాడు. ఆయన దీన స్థితిలో ఉండ నెరుగుదునంట, సంపన్న స్థితిలో కూడా ఉండ నెరుగుదునంట. ప్రతి విషయంలోనూ అన్ని కార్యముల్లోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాడంట. ఆయన నేర్చుకున్నాడా? అదే కదా ఆయన అంటున్నాడు, నేను కడుపు నిండి ఉండుటకును, లేమిలో ఉండుటకును, ఏమండి సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేను నేర్చుకుని ఉన్నాను. ఆయన సంపన్నుడై ఉన్నా సరే, ఏమండి దీన స్థితిలో ఉన్నా సరే, ఆకలి కొని ఉన్నా సరే, కడుపు నిండి ఉన్నా సరే, సమృద్ధిలో ఉన్నా సరే, లేమిలో ఉన్నా సరే, ఆయన అన్ని విషయాల్లో కూడా ప్రాక్టికల్గా నేర్చుకుని ఉన్నాడంట. మనం కూడా డబ్బున్నా లేకపోయినా ఒకేలాగా ఉండటానికి ప్రాక్టికల్గా మనం నేర్చుకుని ఉండాలి. ఎందుకంటే డబ్బు శాశ్వతము కాదు. మనము మన పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవరికి కూడా తెలీదు. నేడున్న కరోనా పరిస్థితుల్లో అంతకుముందు మరి మన పరిస్థితులను బట్టి, మన ఉద్యోగాలను బట్టి, పనులను బట్టి ఎట్లా అయినా సరే రొటేషన్ అయిపోతా డబ్బుల విషయంలో మన కుటుంబాలు ముందుకెళ్తా ఉండేవి. కానీ కరోనా వచ్చినప్పుడు మనం చూసాము, అనేకమైన ఆర్థిక ఇబ్బందుల్ని ప్రతి ఒక్క కుటుంబం కూడా ఎదురు పడ్డాయి. ఆర్థిక ఇబ్బందులు ప్రతి ఒక్కరు కూడా రుచి చూశారు. కాబట్టి మనం అన్ని స్థితుల్లో కూడా ఒకేలా ఉండడము నేర్చుకోవాలి. డబ్బున్నా సరే, డబ్బు లేకపోయినా సరే, అన్ని స్థితుల్లో కూడా మనం అనుభవపూర్వకంగా ఉండడానికి మనం నేర్చుకోవాలి. ఇంకా మనం చూసినట్లయితే కలిగిన వాటితోనే తృప్తి పొంది ఉండడము మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. కలిగి ఉన్న వాటితోనే తృప్తి పొంది ఉండటం మనం నేర్చుకోవాలి. మొదటి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందుము. ఈ మాట కూడా అపోజిట్ పౌలు గారే తిమోతికి రాస్తూ ఉన్నాడు. తిమోతి, కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందుము అని చెప్పి అపోజిట్ పౌలు గారు రాస్తూ ఉన్నారు. మనం కూడా అంతే, మనకు కలిగి ఉన్న వాటితోనే మనము తృప్తి పొంది ఉండడం మనము నేర్చుకోవాలి. నేడు చాలా మంది ప్రాస్పరిటీ గాస్పల్ బోధించేవారు ఉన్నారు, కొందరు సేవకులు. ఏమండి ఈ ప్రాస్పరిటీ గాస్పల్ అంటే ఏంటనేది మనము ముందున్న వారాల్లో మనము దీని గురించి కూడా మనము నేర్చుకుందాము, సంభాషించుకుందాము. అయితే ఈ ప్రాస్పరిటీ గాస్పల్ బోధించే కొందరు సేవకులు ధనమును సమకూర్చుకుంటూ ఉన్నారు. ఏమండి దేవుని ఆశీర్వాదము ఐశ్వర్యము ఇస్తుంది అని బోధించే సేవకులు చాలా మంది కూడా నేడున్నారు. మనం ఆలోచన చేసినట్లయితే
ఒకవేళ మనకి దేవుని ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇస్తుంది అని అన్నట్లయితే, మరి అన్యుల విషయంలో దేవుడు ఆశీర్వాదం లేకుండానే వాళ్ళు ఐశ్వర్యవంతులు అవుతున్నారు కదా. కాబట్టి నేడు చాలా మంది కూడా ప్రాస్పరిటీ గాస్పల్ కలిగి ఉన్న వాళ్ళు, బోధించే వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారంటే దేవుని యొక్క ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుందని వాళ్ళు బోధిస్తున్నారు. వాళ్ళు అలా బోధించడానికి కారణం ఏమిటంటే సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. అయితే ఈ మాటని తప్పుగా ఇంటర్ప్రిటేషన్, వివరణ ఇస్తూ ఉన్నారు చాలా మంది నేటి ప్రాస్పరిటీ గాస్పల్ సేవకులు. మనం ఆలోచన చేసినట్లయితే ఒకవేళ ఐశ్వర్యము ఆస్తి లేకపోతే దేవుని ఆశీర్వాదము లేనట్లేనా? ఏమండి, నేడున్న పరిస్థితుల్లో ఆశీర్వాదము అంటే ఐశ్వర్యము గాని ఆస్తి గాని మనకు లేకపోతే దేవుని ఆశీర్వాదము లేనట్లేనా? కాదే. కాబట్టి మనం ఆలోచన చేయాలి. చాలా మంది కూడా ప్రాస్పరిటీ గాస్పల్ బోధించే సేవకులు ఏమని చెప్తూ ఉంటారంటే, ఇదిగో ఐశ్వర్యము, దేవుని యొక్క ఆశీర్వాదము ఐశ్వర్యాన్ని కలుగజేసిద్ది అని బోధిస్తూ ఉన్నారు. కానీ మనం గమనిస్తే అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాస్తూ 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తూ ఉన్నాము, కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందుము. అంతే, మనము ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, ఏమీ కూడా తీసుకుని పోలేము. కాబట్టి మనము అన్న వస్త్రములు గలవారమై ఉండి, ధరించడానికి వస్త్రములను తినడానికి తిండి కలిగి ఉంటే ఈ లోకంలో మనకి చాలు అన్నట్లుగా మనం బ్రతకాలని అపోస్తలుడైన పౌలు తిమోతికి నేర్పిస్తూ ఉన్నాడు. ఇంకా మనం చూసినట్లయితే ధనాపేక్షను మనము విడిచిపెట్టాలి. ఏమండి, ధనాపేక్షను మనము విడిచిపెట్టాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూను ఎడబాయను అని ఆయనయే చెప్పెను కదా. కాబట్టి ధనాపేక్ష లేని వారమై మనం ఉండాలి. ధనాపేక్షను మనము విడిచిపెట్టాలి. నేడు చాలా మంది ప్రాస్పరిటీ గాస్పల్ ఈ యొక్క బోధించే సేవకులు ఉన్నారు చూసారా, వీళ్ళు ధనాపేక్ష లేని వారై ఉండుడి అని బోధిస్తారు. కానీ వాళ్లే ధనాపేక్షను కలిగి ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అది విశ్వాసులైనా సేవకులైనా ఎవరైనా సరే ధనాపేక్షను మనము పూర్తిగా విడిచిపెట్టాలి. మనం చూస్తూ ఉన్నాం, అదే హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి అంట. ధనాపేక్ష లేని వారే అసలు ఉండకూడదు. ఆ ఆశ కూడా మనము కలిగి ఉండకూడదు. ధనాపేక్షను పూర్తిగా మనము విడిచిపెట్టాలి. అలా ఉండి మనకు కలిగిన వాటితోనే మనం తృప్తి పొంది ఉండాలి. గాని మనం ధనాపేక్షను కోరుకోవడానికి వీలు లేదు అని గుర్తించండి. ఈ యొక్క సంతృప్తినిచ్చే సూత్రంలో సి పాయింట్ మనం చూసినట్లయితే ఒక్కసారి మనలను మనము పరిశీలన చేసుకోవాలి. ఏమండి, ఒకసారి మనలను మనము పరిశీలన చేసుకోవాలి. ఇందులో మరలా సబ్ పాయింట్స్ ఉన్నాయి చూడండి. మొదటిగా మనం చూసినట్లయితే అర్హత కోసమా లేదా విలువ కోసమా? ఏమండి, అర్హత కోసమా లేదా విలువ కోసమా? చాలా మంది మనం చూస్తూ ఉంటాం ఉద్యోగస్తుల్ని, లేదా ఎవరైనా సరే వ్యాపారస్తులైనా సరే ఉద్యోగస్తులైనా సరే లేకపోతే ఏదైనా పనులు చేసుకునే వారైనా ఎవరైనా సరే వాళ్ళ దగ్గరికి డబ్బు రాగానే మొదటిగా చేసే పని ఏంటో తెలుసా? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న చాలా మంది జీవితాల్లో కూడా కేఎఫ్సీలని, మెక్డొనాల్డ్స్ అని, డామినోస్ అని, లేకపోతే ఏదన్నా అప్పటికప్పుడు షికారులకు వెళ్ళిపోవాలి, అప్పటికప్పుడు ఏదన్నా కొనేయాలి. ఇవన్నీ కూడా మనము నేడున్న జీవితాల్లో మనము చూస్తూ ఉన్నాము. కానీ మనము ఆలోచన చేస్తే అర్హత కోసమా లేదా విలువ కోసమా అని మనం ఆలోచన చేయాలి. మనము కలిగి ఉన్న దాన్ని బట్టి మనం సంతృప్తి చెంది ఉండాలి. మన యొక్క స్థాయిని బట్టే మనము ఖర్చు అనేది చేయాలి.
డబ్బు వచ్చింది కదా, ఈ రోజు జీతం వచ్చింది కదా అని చాలా మంది ఏం చేస్తారంటే వీకెండ్ పార్టీస్ అని, ఆ డబ్బు ఉన్నంతసేపు కూడా ఆ డబ్బు ఖర్చు అయిపోయి అంతవరకు కూడా కొంతమంది ఈ కేఎఫ్సి అని కానివ్వండి, మెక్డానల్డ్స్, డామినోస్ అని, లేకపోతే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కి వెళ్ళడము, పెద్ద పెద్ద బేకరీస్కి వెళ్ళి తినడము జీతాలు రాగానే, వీటిల్ని హోదాగా భావిస్తూ ఉన్నారు, వీటిల్ని ఒక అర్హతగా భావిస్తూ ఉన్నారు. కానీ జీతం రాగానే మొదటి వారంలో రెండో వారంలోనే ఇట్లా ఖర్చులు చేసేసుకుని తిరిగేసి ఆ డబ్బులన్నింటిని కూడా అవజేసుకుని మిగతా 2 వారాల పాటు డబ్బులు లేకుండా ఏమి తెచ్చుకోలేని పరిస్థితుల్లో మరలా అప్పులు చేసే స్థితిలోనికి చాలామంది ఉద్యోగస్తులు వెళ్ళిపోతూ ఉన్నారు. వ్యాపారస్తులైనా సరే ఎవరైనా సరే ఇలా ఖర్చు చేయడం అనేది సరైనది కాదని మనం గుర్తించవలసిన అవసరత ఉంది. మనము ఆలోచన చేసుకోవాలి, అర్హత కోసమా లేదా విలువ కోసమా అని. ఎందుకు మనము ఇట్లా ఖర్చు చేస్తున్నామని మనము ఆలోచన చేయాలి. కాబట్టి ఆ రీతిగా దుబారా చేయడానికి మాత్రం మనం డబ్బుని పాడు చేయకూడదని గుర్తించండి. రెండోది మనం చూస్తే ప్రాధాన్యత కోసమా లేదా హోదా కోసమా. ఇది కనుక మనం గమనిస్తే చాలా మంది ప్రాధాన్యతను కోరుకుంటారు, హోదాని కోరుకుంటారు. ఎట్లా అంటే ఒక వివాహానికి మనం ఆహ్వానించబడ్డాము, లేదా ఒక పుట్టినరోజు పండుగకు మనము ఆహ్వానించబడ్డాము, ఇంకొక చోటికి ఆహ్వానించబడినప్పుడు మన స్థాయికి మించి గిఫ్ట్లు కొనిస్తా ఉంటారు చాలా మంది. ఏమండి, నాది అంత స్థాయి కాదు, నేను అంత గిఫ్ట్ కొనలేను. ఏమండి, వాళ్ళు పెద్దవాళ్ళు అని చెప్పి మనల్ని పిలిచిన వాళ్ళు మనము అప్పు చేసో లేకపోతే మన దగ్గర ఉన్న డబ్బు అంతను తీసుకెళ్ళి ఒక పెద్ద గిఫ్ట్ ఇవ్వాలనో, లేకపోతే వాళ్ళు మనల్ని చిన్న చూపు చూస్తారనో ఇలా ఆలోచించవలసిన అవసరత లేదు. చాలా మంది కూడా ఇదే చేస్తున్నారు. ప్రాధాన్యత కోసమా లేదా హోదా కోసమా. అంటే ప్రాధాన్యత కలిగి ఉండాలి, నేను నాకంటూ ఒక హోదా ఉండాలి వాళ్ళ దగ్గర, కాబట్టి నేను ఎంత ఖరీదైన వస్తువు ఇస్తే నాకు అంత హోదా కలిగిద్ది. కానీ మనం అలా ఉండడానికి వీలు లేదు. నీకు నీ యొక్క ఫైనాన్షియల్ పరిస్థితిని బట్టి, నీ యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టే నీవు గిఫ్ట్ని ఇవ్వాలి. అంతేగాని నీ స్థాయికి మించి నువ్వు ఇచ్చి నాకు అక్కడ ప్రాధాన్యత రావాలి, నాకు అక్కడ హోదా రావాలి అని మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరత లేదు. ఎవరు ఏమన్నా అనుకొని మన స్థాయికి తగ్గట్టే మనము మన జీవితంలో ముందుకి వెళ్ళాలి. స్థాయికి మించి పరిస్థితులను కలగజేసుకుని అప్పులు పాలవ్వాల్సిన అవసరము లేదని గుర్తించండి. మూడోదిగా మనం చూస్తే స్వతంత్రమా లేదా వ్యసనమా. ఇది కనుక మనం ఆలోచన చేస్తే చాలా మందికి కూడా డబ్బులు ఖర్చు చేసే విషయంలో కొద్దిగా వయసు రాగానే స్వతంత్రత్వం వస్తుంది, ఫ్రీడమ్. ఏమండి, ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చేసరికి ఇహ డబ్బుని లెక్కపత్రం ఏమీ ఉండదు. ఏమండి, ఎందుకు ఖర్చు చేస్తున్నాము, ఏ అవసరానికి ఖర్చు చేస్తున్నాము, ఇది ఉపయోగమైనదేనా లేకపోతే ఇది ఉపయోగం లేనిదా అన్నది ఏమి ఆలోచన చేయరు. ఏమండి, వాళ్ళకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చింది అనుకుంటారు, వాళ్ళకి చెప్పగలిగిన వారు కూడా వాళ్ళకి ఉండరు. ఏమండి, ఎంత చెప్పినా వినరు వాళ్ళు. వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రాగానే డబ్బుని నీళ్లు పారబోసినట్లుగా ఖర్చు చేస్తా ఉంటారు. ఇది కూడా మనం ఆలోచన చేయాలి. ఏమండి, ఎంతో మంది కనీసం ఒక పూట భోజనానికి 50 రూపాయలు లేక ఇబ్బంది పడుతున్న వారు ఉన్నారు కొన్ని దేశాల్లో. మన దేశంలో కూడా కరువు భయంకరంగా పెరిగిపోయిందంట. కాబట్టి మనం విచ్చలవిడిగా డబ్బుని ఖర్చు చేయడానికి వీలు లేదు అని గుర్తించండి. నాలుగోదిగా చూసినట్లయితే సహాయానిక లేదా సరదాక. ఏమండి, సహాయానిక లేదా సరదాక. కొంతమంది సరదాలకు టూ మచ్ గా ఖర్చు చేస్తా ఉంటారు. సహాయం అనే పేరుతో సరదాలకి టూ మచ్ గా ఖర్చు చేస్తారు. ఆ విధంగా కూడా చేయడానికి వీలు లేదు. ఐదోదిగా చూసినట్లయితే ప్రేమ చూపించుటక లేదా పేరు సంపాదించుకున్నట్టుక. చాలా మంది ఏం చేస్తారంటే ప్రేమ చూపిస్తున్నాము అనే పేరుతో, ప్రేమ చూపిస్తున్నాము అనే ఒక కారణము చేత పేరు సంపాదించుకుంటూ ఉంటారు. ఎట్లా అంటే బంధువులు ఏదో ఆపదలో ఉన్నారు, లేకపోతే సంఘంలో వాళ్ళు ఏదో ఆపదలో ఉన్నారు, వాళ్ళ పైన ఏదో ప్రేమ చూపిస్తున్నాం అన్న కారణము చేత ఏమండి వాళ్ళకు ఖర్చు చేస్తా ఒక 50 ఫోటోలు దిగుతారు. ఇదేంటి, పేరు సంపాదించుకోవడం, ప్రేమ చూపించడానికి కాదు, పేరు సంపాదించుకోవడానికి చేస్తా ఉంటారు. ఒక 100 మందికి ఏదో సహాయం చేశారు, ఒక పెద్ద బ్యానర్ వేస్తారు. ఏమండి, నేను వీళ్ళకి
సహాయం చేశానని. నువ్వు నిజంగా వాళ్ళపై ప్రేమ ఉండి సహాయం చేస్తున్నావా, లేకపోతే పేరు సంపాదించుకోవడానికి సహాయం చేస్తున్నామా అన్నది ఆలోచన చేయాలి. బైబిల్ ప్రకారం గనక మనం ఆలోచన చేసినట్లయితే ఏమండి, ఈ చేతితో చేసే సహాయం అంట ఈ పక్క చేతికి కూడా తెలియకూడదంట. నువ్వు జాగ్రత్తగా, దేవుడు చూస్తే చాలు మన సహాయం, అంతేగాని అందరి ముందు మనం డప్పు కొట్టుకోవాల్సిన అవసరము లేదు. చాలా మంది ఇదే పని చేస్తూ ఉన్నారు. ప్రేమ చూపిస్తున్నాం అనే కారణం చేత పేరు సంపాదించుకోవడానికి ప్రాకులు పడుతూ ఏమండి డబ్బుని ఖర్చు చేస్తూ ఉన్నారు. ఇది కూడా మంచి విషయం కాదని గుర్తించండి. ఆ రోజుగా చూసినట్లయితే అవసరానిక లేదా కేవలము ఆనందానిక అని ఆలోచన చేయాలి. మన ఇంట్లో వస్తువులు అవసరానికి మనం కొంటూ ఉన్నామా, లేదా కేవలం ఆనందానికి కొంటున్నామా ఆలోచన చేయాలి. కొంతమందికి అవసరం లేకపోయినా సరే ఏమండి హోమ్ థియేటర్స్ అంటారు, ల్యాప్టాప్స్ అంటారు, లేదా సూపర్ బైక్స్ అంటారు. ఇప్పుడు మనము ఎక్కడికైనా ప్రయాణం చేయడానికి ఒక వాహనం అనేది నేడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా అవసరమే. అట్లా అని చెప్పి మరీ సూపర్ బైక్స్ అని చెప్పి తల్లిదండ్రుల చేత విచ్చలవిడిగా బిడ్డలు ఖర్చు చేపిస్తున్నారు. తల్లిదండ్రులు కూడా అవసరానికి కొంటున్నామా, లేదా ఏదో వాళ్ళ ఆనందానికి మనము 2 లక్షలు 3 లక్షలు పోసి బండ్లు కొంటున్నామా, కార్లు కొంటున్నామా? మామూలుగా మనం తిరగడానికి ఒక ఏదో సాధారణమైన కార్ అంటే ఓకే, గాని రకరకాల ఫీచర్స్ సూపర్ కార్స్ అంటున్నారు, అదంటున్నారు. ఇట్లా అవసరం లేనివి మనము చాలా కొంటూ ఉన్నాం. కాబట్టి మనం ఆలోచన చేయాలి, అవసరానిక లేదా కేవలము ఆనందానిక. చూస్తూ ఉన్నాం మనము వీకెండ్ పార్టీస్ అని, షికార్లని, షాపింగ్ మాల్స్ కి అవసరం లేకుండా వెళ్తారు కొంతమంది. వెళ్ళినందుకు కన్ను పడంగానే అది కొనేయాలనిపిస్తుంది. అవసరం ఉండదు కానీ కొనాలి, కొనేస్తా ఉంటాము. ఇట్లా అవసరానికి కొంటున్నామా లేదా కేవలం మన ఆనందానికి కొనుక్కుంటున్నామా ఆలోచన చేసి డబ్బును చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలని ప్రభు పేట అందరికీ కూడా తెలియపరుచుకుంటూ ఉన్నాను. మనము ఈ ధనము గురించి 5 సూత్రములలో మొదటి సూత్రము సంతృప్తిగా ఉండే సూత్రము గురించి ఇప్పుడు దాకా చెప్పుకున్నాము. ఇప్పుడు రెండవది ఆత్మతో నడిచే సూత్రము గురించి ఇప్పుడు ధ్యానిద్దాము. ఆత్మతో నడిచే సూత్రం. ఇందులో మరలా సబ్ పాయింట్స్ ఉన్నాయి. ఇందులో మొదటిది ఏమిటంటే, నీకున్న సమస్తాన్ని దేవునికి అప్పగించు. ఏమండి, నీకున్న సమస్తాన్ని దేవునికి అప్పగించు. అన్నిటినీ కూడా, మన కోరికలు, మన ఆశలు, మన ఖర్చులు, ఏమండి దశమ భాగము దేవునికి ఇచ్చి మిగిలిన 90% నా ఇష్టం వచ్చినట్లు నేను ఖర్చు పెట్టవచ్చు అనే ఆలోచన తప్పు అని మనం గమనించాలి. మనము కలిగి ఉన్న సమస్తము ఆయనదే. కాబట్టి మన ప్రవర్తన అంతటి మీద కూడా ఆయనకు మనం అధికారము ఇవ్వాలి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. కాబట్టి మన ప్రవర్తన అంతటి మీద కూడా ఆయనకి అధికారము ఇవ్వాలి. మనకి కలిగి ఉన్న సమస్తాన్ని కూడా దేవునికి మనము అప్పజెప్పాలి. మన కోరికలు, ఆశలు అన్ని కూడా మన దేవునికి మనము అప్పజెప్పాల్సిన అవసరం ఉంది. రెండవదిగా మనం చూసినట్లయితే నీ సమస్తంపై ఆయనకు పూర్తిగా అధికారం ఇవ్వాలి. ఏమండి, నీ సమస్తముపై కూడా ఆయనకు పూర్తిగా అధికారం ఇవ్వాలి. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనం. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనం. వెండి నాది, బంగారు నాది, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఏమండి, వెండి నాది, బంగారము నాది, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. మనం చూస్తూ ఉన్నాము మన యొక్క ఎకానమీ, ఇది కూడా మన ఇండియన్ యొక్క ఎకానమీ కూడా అంట బంగారము మీదే ఆధారపడి ఉండిద్దంట. బంగారం ఎంత ఉంటే నిల్వ, ఆ బంగారానికి తగినట్టుగానే డబ్బును కూడా తయారు చేస్తానంట. అంటే బంగారం ఎంత ఉంటే దానికి సమానముగా దేశంలో కరెన్సీ అనేది ఉండాలంట. బంగారము తక్కువ ఉంటే దానికి తగినట్టుగానే కరెన్సీ అనేది ఉండాలంట. ఇప్పుడు ఈ బంగారం ఎవరిది? బంగారము నాది, వెండి నాది, ఇదే సైన్యములకు అధిపతి యగు యెహోవా వాక్కు. కాబట్టి నీ సమస్తముపై ఆయనకు పూర్తిగా అధికారము మనము ఇవ్వాలి. మూడోదిగా చూసినట్లయితే ధనాపేక్ష విగ్రహ సంబంధమైన పాపమని మనము గుర్తించాలి. ఏమండి, ధనాపేక్ష
విగ్రహ సంబంధమైన పాపం అని మనము గుర్తించాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కాముతరతను, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయుడి. అక్కడ పుట్టినోట్లో చూస్తాము లోభత్వము అని మనం చూస్తూ ఉంటాము. కాబట్టి ధనాపేక్ష విగ్రహ సంబంధమైన పాపమని మనం గుర్తించి దాన్ని మనము విడిచిపెట్టాలి. 4వదిగా చూసినట్లయితే కలిమి విస్తరించుట జీవమునకు మూలము కాదని మనం గుర్తించాలి. ఏమండి? కలిమి విస్తరించుట జీవమునకు మూలము కాదని మనం గుర్తించాలి. అత్యాశకు తావు ఇవ్వకూడదు. మన డబ్బు కాదు మన జీవనానికి మూలాధారం. కాబట్టి అత్యాశకు పోయి డబ్బును బ్యాంక్స్ లో కానివ్వండి, లేకపోతే బంగారంగా మార్చి ఆ బంగారం రూపంలో స్టోర్ చేసుకోవడం, సేవ్ చేసుకోవడమే కానివ్వండి, రకరకాలుగా డబ్బుని ఈరోజు దాస్తూ ఉన్నారు. కానీ బైబిల్ మనకు చెప్తూ ఉంది కలిమి విస్తరించుట జీవమునకు మూలము కాదు. లూకాసు వార్త 12వ అధ్యాయము 15వ వచనం. లూకాసు వార్త 12వ అధ్యాయము 15వ వచనం. మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనను. లోభము అంటే అత్యాశపరుడు అన్నమాట. లోభి అంటే ఏంటో తెలుసా? అత్యాశపరుడు. అతడు ఎవరికి కూడా ఏమీ కూడా ఖర్చు చేయలేడు. అవసరతలో ఉన్న వారికి కూడా అతడు పెట్టలేడు అనమాట. అటువంటి వాడు లోభి అని గుర్తించండి. 5వదిగా మనం చూసినట్లయితే లోబులతో సాంగత్యము చేయకూడదని గుర్తించాలి. ఏమండి? లోబులతో సాంగత్యము చేయకూడదని గుర్తించాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి 1 పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. ధనము మీద అత్యాశ పెట్టుకొని వాడు లోబి. వాడు ఇతరులకు పెట్టడు, అవసరతలో ఉన్న వారికి కూడా వాడు సహాయము చేయలేడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం నుంచి 11వ వచనం దాకా చదవండి. జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు వాసి ఉంటిని. అయితే ఈ లోకపు జారులతోనైనను, లోబులతోనైనను, దోచుకొని వారితోనైనను, విగ్రహారాధికులతోనైనను ఏమాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే మీరు ఈ లోకములో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. ఇప్పుడైతే సహోదరుడనబడిన వాడెవడైనను జారుడు గాని, లోబి గాని, విగ్రహారాధకుడు గాని, తిట్టుబోతు గాని, త్రాగుబోతు గాని, దోచుకొని వాడు గాని అయ్యి ఉన్న ఎడల అట్టి వానితో సాంగత్యము చేయకూడదు, భుజింపనకూడదని మీకు వాయిస్తున్నాను. ఈ 3 వచనాలు మీకు ఏమైనా అర్థమైందా? ఏమండి? ఈ 3 వచనాలు మీకు ఏమైనా అర్థమైందా? ఒకసారి మరలా మీరు చదువుకోండి. నేను చదువుతున్నా చూడండి 9వ వచనం నుంచి. జారులతో సాంగత్యము చెయ్యవద్దని నా పత్రికలో మీకు వ్రాసి ఉంటుంది. అయితే ఈ లోకపు జారులతోనైనను, లోబులతోనైనను, మనము లోబితో సాంగత్యం చేయకూడదనే కదా చెప్పుకున్నాము. ఏమండి? లోబులతోనైనను, దోచుకొని వారితోనైనను, విగ్రహారాధికులతోనైనను ఏమాత్రము సాంగత్యము చెయ్యవద్దని. మన పాయింట్ ఏంటి? లోబులతో సాంగత్యము చేయకూడదు. కానీ పౌలు ఏమంటున్నాడు? చెయ్యవద్దని కాదు. అలాగైతే మీరు ఈ లోకములో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. అంటే ఈ లోకంలో చాలా మంది కూడా 80% వాళ్ళే ఉన్నారు. ఒకవేళ వాళ్ళతో సాంగత్యము చెయ్యవద్దని కాదు నేను చెప్పేది. అలా అయితే ఈ లోకం నుంచి మనం వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా దాదాపు అలాంటి వాళ్ళే అని అంటున్నాడు. అని 11వ వచనానికి వచ్చేసరికి ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవడైనను. సహోదరుడు ఎవడు చెప్పాలా? సహోదరుడు ఎవడు? ఇంకెవరని చెప్తారా? సహోదరుడు అంటే ఎవరు? అన్నయ్య గాని, తమ్ముడు గాని మన దృష్టిలో. కానీ పౌలు దృష్టిలో ఏంటో తెలుసా? పౌలు దృష్టిలో మరియు బైబిల్ ప్రకారము సహోదరుడు అంటే రక్షణ పొందినవాడు. అర్థమవుతుందండి? బైబిల్ దృష్టిలో సహోదరుడు, సహోదరి అని పౌలు సంబోధిస్తూ ఉంటాడు. ఆయన ఒక పత్రికల్లో 14 పత్రికల్లో మీరు చూడండి. సహోదరుడు, సహోదరి అని పౌలు పిలిచాడంటే
వాళ్ళు రక్షింపబడిన వాళ్ళు, క్రీస్తులోనికి వచ్చిన వారు. మీరు పైన 9-10 వచనాలు ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే 10వ వచనం స్టార్టింగ్ లో చూడండి. అయితే ఈ లోకపు జారులతోనైనను, ఈ లోకపు అన్నాడా, ఈ లోకపు జారులతోనైనను, లోబులతోనైనను, దోచుకున్న వారితోనైనను, విగ్రహారాధికులతోనైనను ఏమాత్రము సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే మీరు ఈ లోకంలో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా అదే, మారు మనసు పొందిన వాళ్ళందరూ కూడా. కాబట్టి వాళ్ళతో మన సహవాసం చేయవలసి వస్తుంది, చెయ్యాలి కూడా. అర్థమవుతుందండి. అయితే 11వ వచనానికి వస్తే, ఇప్పుడైతే, నేను ఏదైతే అయితే అన్నాను చూసారా, ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవడైనను, సహోదరుడు అంటే ఆల్రెడీ రక్షించబడిన వాడెవడైనను జారుడు గాని, లోబు గాని, విగ్రహారాధకుడు గాని, తిట్టుబోతు గాని, త్రాగుబోతు గాని, దోచుకుని వాడు గాని అయ్యున్న ఎడల అట్టివాడితో సాంగత్యము. మారిన వాడికి కూడా, రక్షణ పొందిన వాడికి కూడా ఇంకా లోబత్వం ఏంటండి? ఏమండి, క్రీస్తులోకి వచ్చిన తర్వాత కూడా లోబిగా ఉంటే వాడితో సహవాసము, సాంగత్యము చేయకూడదు. వాడితో కలిసి భుజింపనకూడదని మీకు వ్రాయిచున్నాను. కాబట్టి రక్షణ పొందిన వారికి అసలు ఈ లోబత్వం అనే ఆ యొక్క అలవాటే, ఆ లక్షణమే కలిగి ఉండకూడదు. కాబట్టి లోబులతో సాంగత్యము చేయకూడదని మనము గుర్తించండి. అర్థమైంది కదా ఈ 3 వచనాలు. లోబులతో సాంగత్యం చేయకూడదంటే లోకంలో ఉన్న వారితో కాదు, సహోదరుడు అని మనవాడితో మనము, వాడు మారు మనసు పొందిన తర్వాత కూడా ఏమండి తిట్టుబోతుగా, విగ్రహారాధికుడిగా, ఇంకా త్రాగుబోతుగా, దోచుకునేవాడుగా, ఏమండి జారుడుగా ఉంటే గనక అట్టివాడితో మనం సాంగత్యము చేయకూడదని గుర్తించండి. అట్లాంటి వాడితో కలిసి కనీసము భుజింపకూడదని గుర్తించండి. ఆ రోజుగా చూసినట్లయితే లోబి దేవుని రాజ్యానికి వారసుడు కాడని గుర్తించండి. లోబి అంటే ఈడే అత్యాశపరుడు, ఒకడికి పెట్టలేడు. ఏమండి కనీసం ప్రమాదములో ఉన్న వ్యక్తికి కానీ, ఆపదలో ఉన్న వ్యక్తిని కూడా చూసినప్పుడు కూడా, అవసరతలో ఉన్న వ్యక్తులను చూసినప్పుడు కూడా, సొంత సహోదరులు, కుటుంబీకుల్లో ఏమండి బాగా ఆ యొక్క అవసరతలో ఉన్న వాళ్ళని, వాళ్ళ యొక్క దీన స్థితిని చూసి కూడా పెట్టలేని వాడు ఎవడైతే ఉన్నాడో వాడే లోబి. కాబట్టి లోబి దేవుని రాజ్యానికి వారసుడు కాడని గుర్తించండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. కాబట్టి లోబిగా మనం ఉండడానికి వీలు లేదు. లోబులు దేవుని రాజ్యమునకు వారసులు కారు. అర్థమవుతుందండి. కాబట్టి మన సహోదరులు ఎవరైనా ఆపదలో, అవసరతలో ఉన్నప్పుడు మనము ఖర్చు పెట్టేవారిగానే ఉండాలి తప్ప దాచుకునే వారిగా, గుప్పిళ్లను బిగబట్టే వారిగా మనము ఉండకూడదు. 7వది, ఎవడు సిరికిని దేవునికిని దాసుడు కాలేడని గుర్తించండి. ఏమండి ఎవరైనా సరే సిరికిని దేవుడికిని దాసుడు కాలేడని గుర్తించండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికి సిరికిని దాసులుగా నుండ నేరరు. కాబట్టి దేవునికి సిరికిని మనము దాసులము కాలేము. ఎవరికైనా ఒక్కళ్ళకే దాసులము కాగలము. మనము యేసుక్రీస్తు దాసులము. ఒకప్పుడు పాపానికి దాసులము. పాపమనే కాడిని విరిచి ఆ దాసత్వము కింద నుంచి మనల్ని విడిపించి ఆయన సొత్తుగా, ఆయన ప్రజలుగా, ఆయన కుమారులుగా, కుమార్తెలుగా మనల్ని చేసి ఉన్నాడు. కాబట్టి మనము యేసుక్రీస్తు దాసులుగా మనం ఉండాలి తప్ప ఏమండి సిరికిను దేవునికిని రెండిట్లకి దాసులుగా ఉండాలంటే అది వల్ల పడదు. ఉంటే దేవునికి దాసులుగా ఉండాలి, లేదా ఈ డబ్బుకి దాసులుగా మనము ఉండాలి. చాలా మంది కూడా డబ్బుకి దాసోహం అంటారు కదా. లోకము డబ్బుకి దాసోహం అనే సామెత ఉంది. కాబట్టి మనం అట్లా ఉండడానికి వీలు లేదు. 8వదిగా మనం చూసినట్లయితే ధనాపేక్ష కలిగిన వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం అని మనం గుర్తించాలి. ధనాపేక్ష కలిగిన వాడు
పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మనము గుర్తించాలి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 23-24 వచనాలు. మత్తయి సువార్త 19వ అధ్యాయము 23-24 వచనాలు. యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను. మార్కు సువార్త 10వ అధ్యాయం 25వ వచనం కూడా చదవండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 25వ వచనం. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జములో దూరుట సులభము. సూది అంటే ఏంటి చెప్పాలి? చిన్నది. మన మన మనం అనుకునే సూది ఏంటో చెప్పండి. చిన్నది కాదు, క్లియర్ గా చెప్పాలి. మనం అనుకునే సూది ఏంటి? బట్టలు కుట్టుకునే సూది. కానీ మీరు గ్రీక్ లో గనక ఈ సూది అనే మాటను మీరు చూస్తే అక్కడ ఉన్నది అర్థం ఏంటంటే, ఆ రోజుల్లో పట్టణాలకి పెద్ద పెద్ద ప్రహరీలు ఉండేవి. ఒకప్పుడు పూర్వంలో రాజులు కలిగిన పట్టణాలకి పెద్ద పెద్ద ప్రహరీలు ఉండేవి. ఆ ప్రహరీకి ఒక్కటే ద్వారం ఉండేది, దాన్ని ప్రధాన ద్వారం అనేలు. ఏమండి? పెద్ద ద్వారం ఉండేది, దాన్ని ప్రధాన ద్వారం అని అనేవాళ్ళు. అయితే ఈ ఒంటెలు కాచుకునే వాళ్ళు వీళ్ళందరూ కూడా పట్టణంలో నుంచి బయటకు వెళ్ళేవాళ్ళు కదా. వెళ్ళి వీళ్ళు ఒక రోజు లేదా 2-3 రోజులు పట్టేది కొంతమంది వెనక్కి తిరిగి రావడానికి. అయితే ఈ ప్రధాన ద్వారము రాత్రి అయ్యే సమయానికి ఇంకా ఎవ్వరూ కూడా లోపలికి రాకుండా శత్రువులు అనేవాళ్ళు ఈ ప్రధాన ద్వారం అనేది మూసివేయబడేది. అర్థమవుతుందండి? మూసివేయబడితే ఎవరు కూడా అంతెత్తు ప్రహరీలను ఎక్కి పైకి రాలేరు, పహారా కాస్తా ఉంటారు అందరూ కూడా. అయితే ఆ పట్టణస్థులు మాత్రము ప్రధాన ద్వారము మీ మరలా ఉదయాన్నే తెరవబడిద్ది, రాత్రి తెరవబడదు. ఏమండి? ఈ ప్రధాన ద్వారానికి పక్కన ఐ ఆఫ్ నీడిల్ అని ఒక చిన్న ద్వారం ఉండేది. ఈ కిటికీ అంత ఉండిద్దేమో. ఆ ఫోటో నేను తీసుకొద్దాం అనుకున్నాను, ఈసారి మనం దాన్ని చూపిస్తాం మీకు. నేను దాన్ని ఐ ఆఫ్ నీడిల్, సూది బెజ్జము అని పిలుస్తారు. ఇప్పటికీ మీరు యెరూషలేములోకి వెళ్తే అక్కడ ఐ ఆఫ్ నీడిల్, ఇదే సూది బెజ్జం అని అక్కడ ఉన్నటువంటి ఎవరైతే మనకి ప్రదేశాలను చూపిస్తారో వాళ్ళు మనకి ఆ గైడ్ అనే అతను మనకి ఇట్లా చూపిస్తాడు. ఇదిగో ఈ ప్రహరీ పక్కనే ఈ సూది బెజ్జంలో నుంచి ఒంటిని ఇట్లా వంచి అంటే కూర్చోబెట్టి లోపలికి పంపించేవాళ్ళంట. ఏమండి? అట్లాగే ఒంటెల కాపురలు కూడా లోపలికి వెళ్ళిపోయేవాళ్ళు. దానిని సూది బెజ్జము అని తెలుగులో మనకి రాయబడి ఉంది. ఈఎస్వి ఇంగ్లీష్ బైబిల్ వర్షన్ లో మనం చూసినట్లయితే ఐ ఆఫ్ ఏ నీడిల్ అని రాయబడి ఉంది. అది సూది బెజ్జం. అంతేగాని మనం అనుకుంటున్న సూది కాదు. నిజంగా మీరు ఆలోచించండి, సూదిలో ఒంటి దూరిద్దా? అసలు సాధ్యమేనది? కానీ దేవుడు అంటాడు ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సాధ్యమే అంటాడు తర్వాత వచనాల్లో. కానీ మనం ఆలోచన చేస్తే అది సూది బెజ్జము, ఐ ఆఫ్ ఏ నీడిల్ అని దేన్నైతే పిలిచారంటే ఆ ప్రధాన ద్వారము పక్కన మరి ఒక చిన్న, అది ఇంతే ఉండేది చిన్న హోలు, దాన్ని ఐ ఆఫ్ నీడిల్ అని పిలిచేవారు. ఇక్కడ కూడా మనము మన దేశంలో కూడా కొన్ని గవర్నమెంట్ ఆఫీసులకి ప్రధాన ద్వారం ఒకటి ఉంటుంది. తర్వాత పక్కన ఇట్లా ఇనపది రింగులు తిరిగే ఒకటి ఉంటది ద్వారం. అంటే ఒక్క మనిషి మాత్రమే అందులో ఇట్లా లోపలికి వెళ్ళి దాన్ని ఇట్లా తిప్పుకుంటూ వెళ్తాడు. మీకు గుర్తుందా? వాటిల్ని ఐ ఆఫ్ ఏ నీడిల్ అని పిలుస్తారనమాట. సూది బెజ్జం అంటే లేటుగా వచ్చిన పశువుల కాపర్లు కానీ ఒంటెల కాపర్లు అందరూ కూడా ఆ ఒంటెల్ని అందులో నుంచి లోపలికి పంపిస్తారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమంటున్నారంటే, ధనవంతుడు, మార్కు సువార్త 10వ అధ్యాయం 25వ వచనంలో చూస్తున్నాం, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జంలో దూరుట సులభం. అంటే ఆ బెజ్జంలో ఈ ఒంటె దూరడం సులభమే, కానీ ధనవంతుడు మాత్రం దేవుని రాజ్యంలో ప్రవేశించుట అసాధ్యం అంట. కాబట్టి ధనవంతుడు ఏ మాత్రము కూడా ప్రవేశించలేడు. ఒంటె మాత్రం ఆ బెజ్జంలో నుంచి, అది కూడా చాలా కష్టం మీద లోపలికి వెళ్తాయి అంట ఒంటెలు. ప్రధానంగా తొందరగానే వచ్చేసేవాళ్ళు చాలా మంది కూడా, కాకపోతే లేటుగా వచ్చిన వాళ్ళు
అట్లా మరి ఈ యొక్క ఒంటెలను లోపలికి పంపించాలి కాబట్టి నానా తిప్పలు పడి ఆ యొక్క చిన్న సూది బెజ్జంలో నుంచి ఒంటెని లోపలికి తీసుకెళ్లేవాళ్ళంట. మీరు మీకు గూగుల్ సెర్చ్ మీద అవగాహన ఉంటే మీ ఫోన్లో ఐఆఫ్ఏ నీడిల్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. మీకు దాని గురించి యూట్యూబ్లో హిస్టరీ ఉంది. రెండోది గూగుల్లో కూడా ఐఆఫ్ఏ నీడిల్ అని మీరు సెర్చ్ చేస్తే ఆ యొక్క ఇమేజెస్ మీరు చూడొచ్చు, ఐఆఫ్ఏ నీడిల్ అంటే ఏంటన్నది. కాబట్టి మీరు అట్లా గుర్తించండి. కాబట్టి ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఏమండి దుర్లభమని మనం గుర్తించవలసిన అవసరత ఉంది. 9వదిగా మనం చూసినట్లయితే భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు అని గుర్తించాలి. అంటే భూమి మీద మన కొరకు ధనమును కూర్చుకొనవద్దు అని మనము గుర్తించవలసిన అవసరం ఉంది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19, 20, 21 వచనాలు. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మెటైనను తుప్పైనను దానిని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. నీ ధనం ఎక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండను. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును. ఏమండి, చిమ్మెట అంటే చెద, ఏమండి తుప్పు అంటే మీకు తెలుసు, తినివేయును. దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మెట అయినను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. నీ ధనం ఎక్కడ నుండి అక్కడ నీ హృదయము. ఇప్పుడు భూమి మీద మన ధనం ఎక్కడుంటే అక్కడే ఉండిద్ది కదా మన హృదయం. కానీ ఈ లోకంలో అంట ధనమును దాచుకుంటే, ధనమును సమకూర్చుకుంటే తుప్పు పట్టవచ్చు, లేదా చిమ్మెట తినివేయవచ్చు, లేదా దొంగలు పడవచ్చు. కానీ పరలోకంలో చిమ్మెట తినివేయదంట, తుప్పు పట్టదంట, దొంగలు కనము వేయరంట. అలాంటి సేఫ్టీ ప్లేస్ పరలోక రాజ్యం ఉంది. అక్కడ దాచుకోమని మీ ధనమును సమకూర్చుకోమని యేసుక్రీస్తు ప్రభువు చెప్తూ ఉన్నారు. పరలోక రాజ్యంలో ధనమును ఎట్లా సమకూర్చుకుంటాం చెప్పండి? ఇక్కడంటే కష్టపడుతున్నాము, ఉద్యోగం చేస్తున్నాము, లేకపోతే ఒక వ్యాపారం చేస్తున్నాం కాబట్టి ప్రతిగా డబ్బులు ఇస్తున్నారు మనకి. మరి పరలోక రాజ్యంలో డబ్బును ఎట్లా సమకూర్చాలి? ఎట్లా? హౌ చెప్పండి. దానికి కూడా దేవుడు సమాధానాలు చెప్పాడు బైబిల్లో. పేదలకు సహాయం చేయవాడు యెహోవాకు అప్పిస్తాడంట. అంటే నువ్వు ఇక్కడ పేదలకు సహాయం చేస్తే నువ్వు ఎవరికి అప్పిస్తున్నావు? పరలోకంలో ఉన్న దేవునికి నువ్వు అప్పిస్తున్నావు. అంటే నువ్వు పరలోకంలో ఏం చేస్తున్నావు? డబ్బుని సమకూర్చుకుంటున్నావు. అలా సమకూర్చుకోమంటున్నాడు దేవుడు. కానీ ఈ లోకంలో సమకూర్చుకుని బీరువాలోనో బ్యాంకులోనో, లేకపోతే కొంతమంది మరీ ఎక్సెస్ అయిపోయి మనీ ఏమండి కింద గ్రౌండ్ ఈ ఫ్లోర్ ని తవ్వేసి కింద దాచుకోవడం, గోడల్లో దాయడం, ఇవన్నీ చేస్తారు. మీరు గమనించారో లేదో, తమిళనాడు ఒకప్పటి మాజీ ముఖ్యమంత్రి గారు, ఎవరావిడ? ఆవిడ లాస్ట్ లో ఆవిడ్ని జైలుకి తీసుకెళ్లారు, గుర్తేనా? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్ చేశారు. అప్పుడు దాదాపు 600 రకాల చెప్పులు, తర్వాత ఆమె అంట ఒక రూమ్ ఉందంట, ఆ రూమ్ కింద అండర్ గ్రౌండ్ లో డబ్బులు, బంగారం కుప్పలుగా బయట పడిందా? అదంతా కూడా ఆమె ఏం చేసింది? సమకూర్చింది. దానివల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా? అంత నల్లధనమే. ఎవరైనా పోని తిన్నారా? ఎవరైనా సుఖపడ్డారా? ఎవ్వరూ లేదు. కాబట్టి ఈ లోకంలో మనం ధనమును కూర్చుకోవడానికి వీలు లేదు. మన దేవుడు చెప్పినట్లుగా మనం పరలోకంలో ధనమును సమకూర్చుకోవాలి. ఒక యవనస్తుడు యేసుక్రీస్తు ప్రభుల వారి వద్దకు వచ్చి ఇట్లా అడుగుతూ ఉన్నాడు. చూడండి, మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం నుంచి 23వ వచనం దాకా. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం నుంచి 23వ వచనం దాకా. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యమును గురించి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడు అక్కడే, నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పాను.
అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడుగగా, యేసు నరహత్య చేయవద్దు, విభచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను అనునవియే అని చెప్పాను. అందుకు ఆ యవ్వనుడు, ఇవన్నీ నేను అనుసరించుచూనే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడవగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తి అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. అయితే ఆ యవ్వనుడు మిగుల ఆస్తి గలవాడు గనక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారి యొద్దకు ఒక యవనస్తుడు వచ్చాడంట. అయ్యా, నేను నిత్య జీవమునకు వారసుడనగుట నేనేమి చేయాలి అని అడిగాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఆజ్ఞలన్నింటిని పాటించు అని చెప్పాడు. ఏమి ఆజ్ఞలు అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ 10 ఆజ్ఞల గురించి కూడా చెప్పాడు. ఇవన్నీ కూడా నేను చేస్తూనే ఉన్నానయ్యా అంటే, ఇంకా నీకు ముగ్గులో ఒకటి కొదువుగా ఉంది, నీ ఆస్తి నమ్మి నువ్వు ఎవరికి ఇవ్వు? బీదలకు ఇవ్వు, అప్పుడు పరలోకమందు నీకు ధనము. ఇదే కదా మనం ఇందాక చెప్పుకున్నది, బీదలకు సహాయము చేయవాడు యెహోవాకు అప్పిచ్చును. ఇదే కదా యేసుక్రీస్తు వారు కూడా అంటూ ఉన్నారు. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడవుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తి నమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును అనేసరికి ఈ యవ్వనుడంట బాగా ఆస్తి కలవాడంట. ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాడంట. అప్పుడు యేసుక్రీస్తు శిష్యులతో అంటూ ఉన్నాడు, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు. మార్కు సువార్తలో ఇదే సందర్భాన్ని చూస్తే, యేసుక్రీస్తు ప్రభుల వారి వద్దకు వచ్చిన యవనస్తుడంట, యేసుక్రీస్తు ప్రభుల వారు నీ ఆస్తిని అమ్మి బేదలకు ఖర్చు పెట్టు అని చెప్పగానే ముఖం అంట చిన్న బుచ్చుకుని వెళ్ళిపోయాడంట. చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయము 22వ వచనం. అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్న బుచ్చుకుని దుఃఖపడుచు వెళ్ళిపోయాడంట. అంటే చూడండి, మనం మత్తయి సువార్తలో చూసాము, ఆ మాటకు అతను మిగుల వ్యసనపడుచు వెళ్ళిపోయాడంట. మార్కు సువార్తలో ఇంకా వివరంగా చూస్తున్నాము, 10వ అధ్యాయం 22వ వచనంలో, అతడు మిగుల బాగా ఆస్తి గలవాడు గనక ఆ మాట కంట ముఖము చిన్న బుచ్చుకుని దుఃఖపడుచు వెళ్ళిపోయాడంట. అంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటలకు, నువ్వు పేదలకు ఖర్చు పెట్టాయా అన్నందుకు నువ్వప్పుడు నిత్య జీవనకు వారసుడు అవుతావు, పరిపూర్ణుడు అవుతావు అని చెప్తే, ఆ మాటకి ఇతను, అమ్మో నా డబ్బును ఖర్చు చేయమంటావా అని తనలో తాను ముఖము చిన్నబుచ్చుకుని ఏమంటే దుఃఖపడుతూ ఏడుతూ వెళ్ళిపోయాడంట. అంటే డబ్బు ఖర్చు పెట్టడానికి అతనికి ఏం లేదు, ఇంట్రెస్ట్ లేదు. అంటే ఇతను లోబేనా? కాబట్టి లోబి అసలు పరలోక రాజ్యానికి వారసుడు కాడు. లోబి పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు. ధనమును ఈ లోకంలో కూర్చుకొనవద్దు అని యేసుక్రీస్తు ప్రభువారు మనకి చెప్తున్నారు. ధనవంతుడు గనక ఈ లోకంలో ఉంటే వాడు ఏం చేయాలంటే, క్రీస్తులోకి వస్తే పేదలకు తన డబ్బుని ఖర్చు చేయాలి. ఈ యవ్వనస్తుడు ఒక అధికారి అని గుర్తించండి. మనం లోకాసు వార్తలో చూస్తూ ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు వచ్చి నిత్య జీవనకు వారసుడు కావాలంటే నేనేం చేయాలి అని అడిగిన యవ్వనస్తుడు ఒక అధికారి అని గుర్తించండి. లోకాసు వార్త 18వ అధ్యాయము 18వ వచనం. లోకాసు వార్త 18వ అధ్యాయము 18వ వచనం. ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్య జీవనకు వారసుడునగుటకు నేనేమి చేయవలని ఆయనను. యవనస్తుడు అంటే ఇతనేం కుర్రోడేం కాదు, అంటే ఇంకా ఏ ఉద్యోగం చేయకుండా తల్లిదండ్రులు ఆస్తి కలిగి ఉన్నవాడేం కాదు. ఈయన ఒక అధికారి. ఈయన బాగా డబ్బును సమకూర్చుకున్నాడు. ఏమండి, ఈయన దగ్గర బాగా ఆస్తి ఉంది. కానీ ఈయన యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చి, అయ్యా నేను నిత్య జీవనకు వారసుడిని అవ్వాలంటే ఏం చేయాలంటే, యేసుక్రీస్తు ప్రభువు గారు అన్నారు, మొదట నువ్వు ఆజ్ఞలన్నీ పాటించి అన్నాడు. ఆయన ఏ ఆజ్ఞలు అన్నాడు? యేసుక్రీస్తు ప్రభువు గారు 10 ఆజ్ఞల గురించి వివరించారు. ఏమండి, తర్వాత యవనస్తుడు అన్నాడు, యవనస్తుడైన అధికారి అన్నాడు, నేను వీటిలన్నిటిని కూడా చిన్నప్పటి నుంచి పాటిస్తున్నానని అన్నాడు. ఇంకా నీకు ఒకటి కొదువుగా ఉంది, నీ ఆస్తిని అమ్మి నువ్వు పేదలకు ఖర్చు పెట్టు, అప్పుడు నువ్వు ఏమండి పరలోకం ఉన్నప్పుడు నీకు ధనము కలుగును అన్నప్పుడు
అతడు మిక్కిలి ధనవంతుడు గనక ఈ మాటలు విని మిక్కిలిగా వ్యసనపడగా యేసు అతన్ని చూసి ఆస్తి గల వారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో వంట దూరుట సులభమని చెప్పాను. కాబట్టి ఆస్తిని సమకూర్చుకున్న వాడు ఆ అధికారి, ఏమంటే ఆ యవనస్తుడైన అధికారి యేసుక్రీస్తు ప్రభువారు పేదలకు ఖర్చు పెట్టమంటే అతడు యేసుక్రీస్తు యొక్క ప్రభువారి యొక్క మాటను అతను అంగీకరించలేకపోయాడు. కానీ మనం అలా ఉండడానికి వీల్లేదు. మనం గనక ఈ లోకంలో ఆస్తి కలిగి ఉంటే, ఏమండి, ఇక్కడ దొంగలును చిమ్మెటయు తుప్పును ఆ డబ్బును తినివేయును గనక ఈ లోకంలో సమకూర్చవద్దు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నారు. మరి నేను ఎక్కడ సమకూర్చుకోవాలి డబ్బునంటే పరలోక రాజ్యంలో మనం డబ్బుని సమకూర్చుకోవాలి. ఎలా సమకూర్చుకోవాలి అని అంటే పేదలకు ఖర్చు చేయడం ద్వారా నువ్వు పరలోక రాజ్యంలో డబ్బుని సమకూర్చుకుంటాము. ఏమండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆ యవనస్తుడైన అధికారికి కూడా అదే చెప్తూ ఉన్నాడు, నువ్వు పేదలకు ఖర్చు చేయి, నువ్వు పరలోకంలో నీ డబ్బుని సమకూర్చుకుంటావు అని. పాత నిబంధనలో కూడా మనం అదే చూస్తూ ఉన్నాము. పేదలకు సహాయము చేయవాడు యెహోవాకు అప్పిచ్చును. కాబట్టి మనం ఆ రీతిగా డబ్బును సమకూర్చుకోవాలని ప్రభు పేరిట మీకు తెలియపరుచుకుంటూ ఉన్నాను. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం దాకా చదువుకుందాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం దాకా చదువుకుందాము. ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చిన ఉపద్రవములను గురించి ప్రలాపించి ఏడువుడి, మీ ధనము చెడిపోయాను, మీ వస్త్రములు చిమ్మటలు కొట్టిన వాయను, మీ బంగారమును మీ వండిను తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్నివలే మీ శరీరములను తినివేయును. అంత్య దినములందు ధనమును కూర్చుకొంటిరి. చాలండి. అంత్య దినములందు మీరు ధనమును కూర్చుకొంటిరి. ఈ అంత్య దినాలు కాబట్టి క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము ధనమును కూర్చుకోవడానికి వీలు లేదు. మనం అన్న వస్త్రములు కలిగిన వారమే తృప్తి చెంది ఉండాలి. ఏమండి, మనకు కలిగిన వాటితోనే మనము తృప్తి చెంది ఉండాలి. ధనాపేక్ష లేని వారమై ఉండాలి. ధనాన్ని లోకంలో సమకూర్చుకోవడానికి వీలు లేదు. వెండి బంగారము తుప్పు పడతాయంట, వస్త్రాలు తుప్పు పడుతున్నాయంట. కాబట్టి పేదలకు సహాయం చేసేవారిగానే, అక్కరలో ఉన్న మన సహోదరుడు సహోదరునికి సహాయం చేయవారిగానే ఉండాలి. సహోదరుడు సహోదరిని అనగానే కేవలం బంధువులే అనుకోవద్దు. యాజ్ పర్ బైబిల్ ప్రకారము సహోదరుడు సహోదరి అంటే రక్షించబడిన వాడు, సంఘంలో ఒక సభ్యుడు అని గుర్తించండి. అలాంటి వారు అక్కరలో అవసరతలో ఉంటే వాళ్ళకు సహాయం చేయవారిగా మనము ఉండాలి అని గుర్తించండి. 10వ, సిరి చేత స్నేహితులను సంపాదించుకోవాలని గుర్తించండి. సిరి చేత స్నేహితులను సంపాదించుకోవాలని గుర్తించండి. లూకాసు వార్త 16వ అధ్యాయము 9వ వచనం. లూకాసు వార్త 16వ అధ్యాయము 9వ వచనం. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి, ఎందుకనగా ఆ సిరి మిమ్మును వదిలిపోనప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మును చేర్చుకుందరని మీతో చెప్పుచున్నాను. ఈ మాటకు అర్థం ఏంటి? అన్యాయపు సిరి వలన స్నేహితులను సంపాదించుకోవాలంట. అట్లా అని అన్యాయంగా సంపాదించిన డబ్బు ద్వారా స్నేహితులను సంపాదించుకోండి అని అర్థం కాదు. అలా వివరణ కాదు ఇక్కడ. ఒకవేళ మన దగ్గర ఎక్సెస్ మనీ, ఏమండి, మన దగ్గర ఎక్సెస్ మనీ ఉంటే గనక ఆ ఎక్సెస్ మనీ ఎవరి మీద పెట్టుబడి పెట్టాలి? మనుష్యులపై పెట్టుబడి పెట్టాలి. ఏమండి, గొప్ప ఇన్వెస్ట్మెంట్ ఏంటో తెలుసా? ఏదో ఒక వ్యాపారంలో పెట్టడమో, లేకపోతే ఏదన్నా ఒక సంస్థల మీద పెట్టడమో, ఇది కాదు గొప్ప ఇన్వెస్ట్మెంట్. గొప్ప ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే బైబిల్ ప్రకారము మనుష్యులపై పెట్టాలంట. సిరి చేత నువ్వు ఏం చేయాలి? స్నేహితులను సంపాదించుకోవాలి. ఖచ్చితంగా ఆ స్నేహితుడు ఖచ్చితంగా నీకు ఒక రోజున ఉపయోగపడతాడు, సహాయపడతాడు. అర్థమవుతుందండి? ఒకవేళ డబ్బులు మనం బ్యాంకుల్లో దాచుకోవడం వల్ల, లేకపోతే బంగారాన్ని ఎక్కడో తవ్వి దాచుకోవడం వల్ల ఉపయోగము లేదు. సిరి చేత మనం స్నేహితులను సంపాదించుకోవాలి. ఇక్కడ ఒక యజమాని దగ్గర ఒక దాసుడు ఉంటాడు. లూకాసు వార్త 16వ అధ్యాయము 1వ వచనం నుంచి 12వ వచనం దాకా చదవండి. లూకాసు వార్త 16వ అధ్యాయం 1వ వచనం నుంచి 12వ వచనం దాకా.
మరియు ఆయన తన శిష్యులతో ఇట్లా నేను ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు నేను వాడు అతని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొద్ద వాని మీద నేరము మోపబడగా అతడు వాణ్ణి పిలిపించి నిన్ను గురించి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము. నీవిక మీదట గృహ నిర్వాహకుడవై ఉండవల్ల కాదని వాడితో చెప్పాను. ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను, నా యజమానుడి గృహ నిర్వాహకత్వపు పనిలో నుండి నన్ను తీసివేయను గనక నేనేమి చేతును? త్రవ్వలేను, భిక్షమెత్త సిగ్గుపడుచున్నాను. అంటే పని చేయలేను, అట్టాను అడుక్కు తినలేను. నన్ను ఈ గృహ నిర్వాహకత్వపు పని నుండి తొలగించినప్పుడు వారు నన్ను తమ ఇండ్లలోనికి చేర్చుకున్నట్లు ఏమి చేయవలనో నాకు తెలియననుకుని తన యజమానుని రుణస్థులలో ఒక్కొక్కరిని పిలిపించి, నీవు నా యజమానునికి ఎంత అచ్చి ఉన్నావని మొదటి వాడిని అడిగాను. వాడు 100 మనుగుల నూనె అని చెప్పగా, నీవు నీ చీటీ తీసుకుని త్వరగా కూర్చుండి 50 మనుగులని వ్రాసుకోనమని వాడితో చెప్పాను. అంటే 100 మనుగులు తన యజమానికి అప్పుంటే వీడు సగం కోసాడు. 50 మనుగులను రాసుకో, 50 తీసేయి అని అన్నాడు. అప్పులు కట్ చేస్తున్నాడు. తర్వాత వాడు నువ్వు ఎంత వచ్చిన్నావని మరి ఒకరిని అడుగగా వాడు 100 తూములు గోధుమలని చెప్పినప్పుడు వానితో నువ్వు నీ చీటీ తీసుకుని 80 తూములని వ్రాసుకోమని చెప్పాను. 100 తూములు గోధుమలు నీ యజమానికి నేను వచ్చిన్నానని చెప్తే 20 తూములు కట్ చేసి 80 తూములను రాసుకో అని చెప్పి అన్నాడు. అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు, ఎవరు అన్యాయస్తుడు? అన్యాయమైనది సిరా లేకపోతే గృహ నిర్వాహకుడా? అన్యాయస్తుడు గృహ నిర్వాహకుడే. అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకునేనని వాని యజమానుడు వానిని మెచ్చుకొనేను. నిజంగా అసలు ఎట్లాంటి పనులు చేస్తే యజమానుడు మెచ్చుకుంటాడా? మెచ్చుకోడు. కానీ ఈ గృహ నిర్వాహకుడు తన లెక్కలన్నీ కూడా తప్పులు చూపించాడు. తన యజమానుడికి తప్పులు చూపించేసరికి అయ్యే నిజం అనుకుని యజమానుడు కూడా అన్ని కరెక్ట్ గానే ఉన్నాయని మెచ్చుకున్నాడంట. వెలుగు సంబంధులు కంటే లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. అంటే వెలుగు సంబంధికుల కంటే, మనకంటే, దేవుని బిడ్డల కంటే ఈ లోక సంబంధులైన వారు ఈ తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారంట. నిజమే కదా, యుక్తిగా ప్రవర్తించాడు అతను. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకునుడి. నిజంగా తాను చేసిన అన్యాయపు పని వలన 2 స్నేహితులు సంపాదించుకున్నాడు. అవునా? 50 కోసాడు ఒకడికి 20 కోసాడు. 50 మనుగులు తీసాడు నూనె, 20 తూముల పిండి గోధుమలు తీసాడు. ఆ 2 కూడా ఒకవేళ ఈ ఉద్యోగం పోతే ఖచ్చితంగా చేర్చుకునేవాళ్ళే కాదా? చేర్చుకునేవాళ్లే. కాబట్టి అన్యాయపు సిరి వలన స్నేహితులను సంపాదించుకొనడి అని యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు. అట్లా అని మళ్ళీ మీరు రాంగ్ ఇంటర్ప్రిటేషన్కి వెళ్ళిపోమాకండి. అంటే అన్యాయంగా సంపాదించిన డబ్బు ద్వారా ఆ డబ్బును తీసుకెళ్లి స్నేహితుల మీద పెట్టి వాళ్ళని సంపాదించుకోవడం కాదు. మీ దగ్గర ఎక్సెస్ మనీ ఉంటే, ఎక్కువగా మనీ ఉంటే అది మీరు ప్రజలపైన, మనుష్యుల పైన ఖర్చు చేయడం ద్వారా వాళ్ళు మీకు స్నేహితులు అవుతారు. ఆ స్నేహితులు ఖచ్చితంగా మీకు సహాయపడతారు. ఏమండి, మనం స్నేహితుల దినోత్సవం రోజున కూడా స్నేహితుల గురించి మాట్లాడుకున్నాం. మంచి స్నేహితులను కలిగి మనము ఉండాలి అని. కాబట్టి గొప్ప ఇన్వెస్ట్మెంట్ ఏంటో తెలుసా? మనుషులపై ఇన్వెస్ట్ చేయడమే. అర్థమవుతుందండి? ఆపదలో ఉన్న వారికి, బాధల్లో ఉన్న వారికి, సహాయము లేక ఎదురు చూస్తున్న వారికి మనము సహాయం చేయడం ద్వారా వారిని నువ్వు స్నేహితులుగా చేసుకుంటావని గుర్తించండి. కాబట్టి మీరు 11వ వచనం, కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును? మీరు పరుల సొమ్ము విషయంలో నమ్మకముగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును అని యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు. కాబట్టి మనము ఈ యొక్క డబ్బు ద్వారా స్నేహితుల్ని సంపాదించుకోవాలని గుర్తించండి. ముగింపు ఆఖరిగా మనం చూసినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గమును కలుగా చేయను. కాబట్టి సాధారణముగా మనుషులకు కలుగు శోధనే తప్ప
మరి ఏది మనకు సంభవింపలేదని గుర్తించండి. అప్పుల భారం ఎక్కువైపోయి ఏమండి అప్పుల చేత బాధపడుతున్న వాళ్ళు, అప్పులు తీర్చలేక ఆ అప్పుల ఊబిలో నుంచి బయటకు రాలేక సతమతమైపోతూ ఏంటి ఈ పరిస్థితులు, ఏంటి ఈ బాధలు, ఈ ఫైనాన్షియల్ ఇబ్బందులు ఏంటి, ఈ ఆర్థిక ఇబ్బందులు నన్ను నా కుటుంబాన్ని చాలా అంటే చాలా మానసికంగా కూడా కృంగదీస్తున్నాయని అనేక మంది ఆలోచిస్తూ ఉంటారు. కానీ మనం గుర్తించవలసిన విషయం ఏంటంటే సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మనకి సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మనల్ని శోధింపనీయుడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును తెలియజేయును కలుగజేయవాడు ఆయనే. కాబట్టి ఈ అప్పుల సమస్యల్లో నుంచి, ఈ యొక్క అప్పుల భారము నుంచి విడుదలనిచ్చేవాడు, ఆ అప్పుల్లో నుంచి బయటకు వచ్చే మార్గమును కూడా కలుగజేయవాడు ఆయన అని గుర్తించండి. ఏమండి ఎన్ని అప్పులున్నా, ఎన్ని బాధలున్నా, ఎట్లాంటి పరిస్థితులు ఉన్నా, ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా సరే ఆత్మహత్య అనే ఆలోచన మాత్రం మనము రానియకూడదు. ఆత్మహత్య చేసుకున్న వారు దేవుని రాజ్యమునకు వెళ్ళరు, దేవుని రాజ్యంలో ప్రవేశింపరు. సాతాను ప్రేరేపిస్తూ ఉండిద్ది. సాతాను నీ పరిస్థితిని బట్టి నువ్వు చచ్చిపో, నువ్వు ఇక ఈ అప్పులు తీర్చలేవు, ఈ బాధల నుంచి నువ్వు బయటకు రాలేవు, నీకు ఎవరు సహాయము చేయరు, నువ్వు చచ్చిపో, ఎక్కడైనా దూకని సాతాను ప్రేరేపిస్తూ ఉంటాడు. కాబట్టి అలాంటి మాటలకు మనం లొంగవద్దు. మన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మనం సహించగలిగినంతే శోధన పెడతాడు. ఆ శోధనలో నుంచి బయటకు రావడానికి ఒక మార్గాన్ని కూడా మనకు ఆయన సిద్ధపరిచి ఉన్నాడు. నీ దేవుడు నా దేవుడు నమ్మదగిన వాడు గనక ఆయన మీద మనం నమ్మకం కలిగి ఉండాలి. ఖచ్చితంగా దేవుడు నన్ను అప్పుల నుంచి బయటికి తీసుకొస్తాడు అని మనము నమ్మకం ఉంచాలి. ధనమును గురించి 5 సూత్రాల్లో మొదటి సూత్రం అదే, సంతృప్తిగా ఉండే సూత్రం. ఆ సంతృప్తిగా ఉండే సూత్రంలో మనం చూసాము, మనము దేవునిపై నమ్మకము ఉంచాలి. దేవుడు నిన్ను పోషించగలడు. ఏమంటే ఎన్ని అప్పులు బాధలు ఉన్నా సరే దేవుడు మనల్ని పోషించగలడు. ఆయన మనల్ని ఈ బాధల్లో నుంచి విడిపించగలడు. కాబట్టి మనం ఆయనపై నమ్మకము కలిగి ఉండాలి. ఆయన నమ్మదగిన వాడని మనము గుర్తించాలి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5-6 వచనాలు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5-6 వచనాలు. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మీయ విషయముల మీద మనసునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. కాబట్టి మనము శరీరానుసారముగా ఈ లోకములోని విషయములపై మనస్సు నిలపకుండా ఆత్మానుసారమైన విషయములపై మనము మనస్సు నిలిపి ఉంచాలి. అప్పుడు మన జీవితానికి ఒక నెమ్మది, ఏమండి ఒక సమాధానము దొరికిద్ది. దేవుడు ఖచ్చితంగా మనకి నెమ్మదిని కలుగజేస్తాడు. నువ్వున్న బాధల్లో నుంచి, ఈ అప్పుల బాధలు, ఏమండి ఈ ఆర్థిక ఇబ్బందుల్లో నుంచి ఖచ్చితంగా నీకు ఒక నెమ్మదినిస్తాడు. కాబట్టి మనము ఆయనపై ఆధారపడి ముందుకు వెళ్ళాలి. అర్థమవుతుందండి? మనము ఆయనపై ఆధారపడి ప్రతిరోజు కూడా ఆయనకు మన సమస్యలు బాధలు చెప్తూ ప్రార్థనాపూర్వకంగా మనం ఆయన అడిగిన ఎడల ఆయన అడుగు వారికి ఖచ్చితంగా ఆయన సహాయము చేస్తాడు. ఆయన వద్దకు వచ్చి వారిని ఆయన అంత మాత్రము కూడా త్రోసివేయుడు. కాబట్టి మన సమస్యల్ని, మన బాధల్ని ప్రతీది కూడా ఆయనకి అనుదినము కూడా చెప్తూ ఉండాలి. మన సమస్యల్ని, మన భారాలను గుర్తిరిగిన వాడు కాబట్టి ఆయన మనకు అన్ని విధాలుగా కూడా సహాయపడతాడు. కాబట్టి మనం ఆయనపై నమ్మకం ఉంచి మనం ముందుకెళ్లాలని ప్రభు పేట మీ అందరికీ కూడా తెలియపరుచుకుంటూ ఉన్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు మనకుల్లో దీవించును గాక.